హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు సరికొత్త టిప్స్తో, అందరికీ యూస్ఫుల్ అయిన టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు లేటు మనం వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ టిప్ అండి, మన కొబ్బరికాయలు మనం పాడైపోతూ ఉంటాయి కదా, కొట్టేసిన వెంటనే ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తాము. ఒక్కొక్కసారి ఏంటంటే ఎర్రగా వచ్చేసి కొబ్బరికాయలు అయితే పాడైపోతూ ఉంటుంది ఈ కొబ్బరికాయ చెక్క. సో కొబ్బరికాయ చెక్క పాడకుండా కొంచెం సాల్ట్, మనం చూసారు కదా ఇంత పెసర, కొంచెం సాల్ట్ అనేది మొత్తం ఈ కొబ్బరికాయ అంతా మనం రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా మన కొబ్బరికాయ అనేది కొబ్బరికి చెక్క అయితే అనేది మనకి పాడవకుండా అయితే ఫ్రెష్గా అయితే ఉంటుందండి. మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నచ్చితే లైక్ చేయండి. ఏంటబ్బా కత్తులేంటి ఫ్రిడ్జ్లో పెట్టింది, దీంట్లో ఏముంది అనుకుంటున్నారా? ఇదేనండి మంచి టిప్ అండి. మీరు నా వీడియోస్ అని టిప్స్ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే ఈ టిప్స్ అయితే మిస్ అయిపోతూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే ఇలా కత్తుల్ని మనం 5 నుంచి 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకున్నాం అనుకోండి. పెట్టుకొని మనం ఉల్లిపాయలు కట్ చేసినట్టయితే మనకి కళ్ళ నుంచి అయితే నీళ్ళు రావండి. జనరల్గా ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి కదా, కళ్ళు మండుతాయి, ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ఇబ్బంది పడకుండా అయితే ఈ టిప్ అయితే మంచిగా యూస్ఫుల్ అవుతుంది. మామూలు కింద ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో అయితే తొందరగా కూలింగ్ అయిపోతుంది కదా. సో అందువల్ల డీప్ ఫ్రిడ్జ్ అయితే అన్నానండి. ఇలాగ మనం 5 నుంచి 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో కత్తి పెట్టుకొని మన ఉల్లిపాయలు కట్ చేసుకోండి. కళ్ళ నుంచి అయితే నీళ్ళు రాకుండా అయితే వండి. మనం జనరల్గా ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏదైనా మనం కట్ చేస్తే స్మెల్, చాపింగ్ బోర్డ్ అనేది కత్తి బాగా స్మెల్ అయితే వస్తుంది. కానీ ఈ చాపింగ్ బోర్డ్ క్లీన్ చేసుకోవడానికి, అదేవిధంగా కత్తి కూడా స్మెల్ అయితే రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, మనం పడేస్తూ ఉంటాం కదా నిమ్మకాయలు. ఈ నిమ్మకాయ చెక్కతో మనం ఈ విధంగా చాపింగ్ బోర్డ్ కానీ లేదంటే నైఫ్ బాగా వాష్ చేసుకున్నాం అనుకోండి, బాగా క్లీన్గా అయితే ఉంటాయి. ఇలా రబ్ చేసి ఒక 2 మినిట్స్ 2 నుంచి 3 మినిట్స్ పాటు ఇలాగ మనం రబ్ చేసుకోండి. చక్కగా అయితే చాపింగ్ బోర్డ్ చాలా క్లీన్గా అయితే ఉంటుంది. అదేవిధంగా చాపింగ్ బోర్డ్ క్లీన్ చేశాను కదా, అదేవిధంగా ఈ కత్తితో, ఈ నిమ్మకాయ చెక్కతోని కత్తిని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. అంతేకాని కత్తి కూడా చాలా క్లీన్గా, చాలా మెరుస్తూ అయితే ఉంటుంది. స్మెల్ అయితే పోకుండా, స్మెల్ కూడా పోయి చాలా క్లీన్ అయితే ఉంటుందండి కత్తి కూడా. చాపింగ్ బోర్డ్ 2 సైడ్స్ అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఒక సైడ్ అయితే క్లీన్ చేసుకున్నాను, ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ ఇలా పడేసిన తొక్క నిమ్మకాయ చెక్కతో ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసామనుకోండి, తర్వాత క్లీన్ చేసుకోండి, చాలా క్లీన్గా అయితే ఉంటుంది. అంతేవిధంగా మనకు ఒక్కసారి ఏంటంటే వారానికి 2 సార్లైనా ఈ చాపింగ్ బోర్డ్ని ఎంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ టిప్ అండి, ఏంటబ్బా ఏంటి గిన్నెలో ఏంటి వేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, షుగరు అండ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే కుకింగ్ సోడా, అదేనండి పునుకుల్లో వాటిలో వేసుకుంటాం కదా. ఇది బాగా మిక్స్ చేసి మనం మంచి టిప్ అయితే తెలుసుకోబోతున్నాము. ఇలా మిక్స్ చేసి మనకి ఎక్కడైతే బొద్దింకలు కానీ బల్లులు కానీ ఉంటాయి కదా కిచెన్లో, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో రకరకాలుగా ట్రై చేస్తాము, అన్ని రకాలుగా ట్రై చేస్తారు కదా, ఇది కూడా ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఇలాగ మనకైతే ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతున్నాయో లేదంటే బల్లులు తిరుగుతున్నాయి కదా, ఆ బల్లులు తిరగడం వల్ల ఏంటంటే ఇలాగ షుగరు అండ్ బేకింగ్ సోడా కలిపిన దగ్గర, పొయ్యి దగ్గర ఇలా వేసామనుకోండి, బొద్దింకలు బల్లులు రాకుండా అయితే ఉంటాయి. మనం పడుకునే కొంచెం చీకటైతే చాలు, బొద్దింకలు అయితే తిరిగేసి మంచం కిచెన్ ప్లాట్ఫామ్ పైన తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఇలా షుగర్, బేకింగ్ సోడా కలిపి వేయండి, బొద్దింకలు అయితే రాకుండా ఉంటాయి. ఒకవేళ తిన్నా సరే చచ్చిపోతాయండి. నెక్స్ట్ సో ఏంటబ్బా శాండ్విచ్ చూపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా? పిల్లలకి ఇష్టమనో లేదంటే ఈవినింగ్ స్నాక్స్ అని మనం తినడానికి శాండ్విచ్లు చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకో పక్క మయో వేసేసి, ఇంకో టమాటో కెచప్ రాసేసి ఇలా శాండ్విచ్ అయితే రెడీ చేశానండి. కొంచెం పెనం మీద బటర్ అయితే వేసాను. బటర్ వేసిన తర్వాత ఇలా శాండ్విచ్ అయితే పెట్టేసుకున్నానండి. జనరల్గా శాండ్విచ్ ఇలా పెట్టుకున్నప్పుడు మనం తిరిగేస్తుంటే శాండ్విచ్ గ్రిల్ ఉంటుంది కదండి, సో అది మన దగ్గర ఉండదు, అందరి ఇంట్లో అవైలబుల్ ఉండకపోవచ్చు కదండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ శాండ్విచ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని పెట్టి నొక్కి పెట్టామనుకోండి, రెండు బ్రెడ్లు దీనికి అనేది అతుక్కొని ఉంటాయి. అతుక్కోవడం వల్ల ఎలా తిప్పినప్పుడు కానీ పిల్లలు తిన్నప్పుడు కానీ పడిపోకుండా అయితే ఉంటాయండి. ప్లేట్ సహాయంతో ఈజీగా అయితే మనం శాండ్విచ్ అనేది చక్కగా అతుక్కొని ఉండేటట్టు మనం చేసుకోవచ్చు. మీకు కానీ ఈ టిప్ నచ్చిందా? లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరి కొంతమందికి అయితే చేరుతుందండి. కోరు మాకాయ అండి. సో ఇది స్వీట్ పికిల్ తింటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఏంటంటే కోరేసుకోవాలి, క్యారెట్ గ్రేట్ చేసుకుంటాం కదండి. క్యారెట్ గ్రేట్ చేసుకుందంటే కరెక్ట్కాయలు మనమైతే కోరేసుకోవాలండి. కోరుకొని ఒక రోజంతా కొంచెం ఉప్పు వేసుకొని ఎండలో పెట్టుకోవాలి. బెల్లం యూస్ చేసుకోవచ్చు, ఈ స్వీట్ పికిల్లో పంచదార కూడా యూస్ చేసుకోవచ్చు. బెల్లం అయితే మరి కొంచెం మంచి కలర్ అయితే వస్తుంది. సో తర్వాత ఏంటంటే బెల్లం ఈ విధంగా కొంచెం కోరేసుకోవాలండి. కోరుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఏదైతే మనం మూగుడు తీసుకున్నామో దాంట్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం ఆయిల్ అయితే పడుతుంది, ఎక్కువ ఆయిల్ అయితే పడదండి. తర్వాత అదే మూకుడులో మనం ఈ బెల్లాన్ని ఉండపాకం వేసేసి ఉంచే వరకు మనం ఉంచుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా ఉండపాకం అయితే రావాలి. చాలా తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం బెల్లంలో ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవడం వల్ల ఉండపాకం అనేది తొందరగా అయితే వచ్చేస్తుందండి. ఇలాగ ఇందాక మనం ఎండలో పెట్టుకున్నాం కదా, ఈ మామిడికాయ తురుముని అయితే వేసేసుకోవాలి. కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ కారం అయితే వేసుకోకూడదు. మామూలుగా కారం పికిల్కి అయితే ఎక్కువ కారం ఉప్పు పడుతుంది కదా, ఇది స్వీట్ పికిల్ కాబట్టి కొంచెం చూసుకొని కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత పాన్ కి సెపరేట్ వరకు పొయ్యి మీద ఉంచుకోవడమే. టేస్టీ మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెండు ఈ టిప్స్ లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నా ఛానల్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోతూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.